మహాదేవ శ్రీమాత్రే నమః. సంతానం కోసము అత్యంత అద్భుతమైనటువంటి ఒక మంత్రము. ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎవరైతే 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇట్లా వివాహాలు జరిగి సంతానం కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు చాలామందే ఉన్నారు. జాతకరీత్యా కొంత పంచమ భావంలో కేతువు కానీ, రాహువు కానీ, శనైశ్వరుడు కానీ కొన్ని గ్రహాలు ఉన్న ఎడల సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు మొదలవుతాయి. సంతానానికి సంబంధించినటువంటి సమయంలో సుమారుగా ఒక 4 నెలలు 5 నెలలు గడిచిన తర్వాత అబార్షన్స్ అవ్వడం కానీ, లేదా కొంత పీసీఓడి లక్షణాలు ఉండడం కానీ, నీటి బుడగలు ఉండడం కానీ, అదేవిధంగా మగవారికైతే పంచమ భావంలో సూర్యుడు నీచబడి ఉన్న సూర్య రాహువు కానీ, అదేవిధంగా రాహు శుక్రుడు కానీ కొంత నీచలో కొన్ని స్థానాలలో ఉన్న ఎడల వారికి స్పర్మ్ కౌంట్ అనేటువంటిది తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కూడా సంతానం కాదు. మరి ఈ సమస్యలు ఆ సమస్యలు, ఇటు ఆర్థికంగా ఇబ్బందులు, ఇటు భార్యాభర్తలకు కొన్ని గొడవలు, ఈ టెన్షన్లు ఆ టెన్షన్లలో వీరికి సంతానం అనే ఇంకా కౌంట్ తక్కువ అవుతుంది. ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ వల్ల కూడా స్త్రీమూర్తులకు పీరియడ్స్ లేట్ రావడము, కొందరికి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా సంతానం అవ్వదు. సో ఇలాంటి సందర్భాలకై తప్పకుండా కూడా ఈ యొక్క మంత్రపారాయణము మీకు ఒక అమృతం లాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా నమ్మకం. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. సంతాన భాగ్యం కొరకు అద్భుతమైనటువంటి మంత్రము. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఇది చాలా కాలమైన కూడా సంతానం కలగక దంపతులు బాధపడేటువంటి వారు ఇద్దరూ కూడా భక్తితో కూర్చొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఆ అమ్మవారి యొక్క దయతో తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఓం కుమార గణనాథాంబాయై నమః. ఇది మంత్రము మనకు అత్యంత అద్భుతాలను తెచ్చిపెడుతుంది. సో ఈ మంత్ర సాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో సంతాన భాగ్యం ఎప్పుడు ఉంటుంది, లేదా వివాహానికి సంబంధించినటువంటి కోరికలు కానీ, వివాహం ఎప్పుడు జరుగుతుందని కానీ, లేదా సంతానం ఎప్పుడవుతుందని కానీ, లేదా విదేశీ ప్రయత్నాలని కానీ, ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీరు సెకండ్ ఒపీనియన్ అయినా కావచ్చును. ఎందుకంటే కొంత సమయం మీకోసం తప్పకుండా కేటాయించి అందరితో నేను మాట్లాడుతున్నాను. సో తప్పకుండా మీరు కూడా మీ వ్యక్తిగత జాతకంలో ఏం నడుస్తుంది, ఏం జరిగింది, ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటివి తప్పకుండా తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్.